మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి రెండు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన కొద్దిసేపు దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. చదువుదాం ఒకసారి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చదవండి. అందరూ చూడండి అన్నమాట. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలునకు రాజైన ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. ఇప్పుడు నేను చెప్పే మాట ఒకసారి చెప్పండి. యెహోవా మీ మధ్య ఉన్నాడు. అందరు చెప్పండి ఈ మాట. యెహోవా అంటే ప్రభువు. ప్రభువు మీ మధ్య ఉన్నాడని చెప్పండి. ఒకరితో ఒకరు మాట చెప్పుకోండి. ప్రభువు మీ మధ్య ఉన్నాడని చెప్పండి. ప్రభువు మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ మాటని మనం ఈ దినాన్ని కొద్దిసేపు ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనకు మన కుటుంబాలకు తెలియజేయునుగాక. ఆయన విరిచి మనకు వడ్డించునుగాక. ఇక్కడ మనం చదివిన మాటను ఒకసారి మీరు గమనించండి. అందరూ కూడా యెహోవా మీ మధ్య ఉన్నాడు. పైన ఆ 15వ వచనం ప్రారంభంలో ఏం రాయబడింది? తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఎంతవరకు ఏ శిక్షలో ఉన్నాం? ఎంతవరకు ఏ శ్రమలో ఉన్నాం? ఎంతవరకు ఏ రకమైన శోధనలో నడిపించబడుతున్నాం? ఎంతవరకు ఎలాంటి అపాయకరమైన మార్గాల్లో మన ప్రయాణం కొనసాగుతుంది? ఎటు వెళ్ళినా నిందలే, ఎటు చూసిన అవమానాలే, ఎటు వెళ్ళిన హేళనలే, ఎటు చూసిన తృణీకారాలే. ఏ పని చేద్దామన్నా కలిసి రాక, ఏ పని చేద్దామన్నా దానిలో జయం చూడక, ఏ పని చేద్దామన్నా దానిలో ఏ నెమ్మదికరమైన కార్యాలు కనబడక మనం శిక్షను అనుభవిస్తున్న వారిగా ఉన్నాం. ప్రతి విషయంలో నాకెందుకు వచ్చిందండి ఈ శిక్ష, నాకెందుకు వచ్చిందండి ఈ శ్రమ, నాకెందుకు వచ్చిందండి ఈ కష్టం. చాలాసార్లు అనుకుంటాం కదా, మన తలరాత, నా కర్మ. ఎన్నిసార్లు అనుకోలే మనం ఈ మాటలు, ఎన్నిసార్లు మన నోట ఈ మాటలు వచ్చి ఉంటాయి. నా తలరాత అండి ఎలాగే జరుగుతుంది, నా కర్మ అండి, నాకు వచ్చినటువంటి శ్రమలండి అని మనం అనుకుంటున్నాం కదా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీ శత్రువులను నేను వెళ్ళగొట్టుతున్నాడు. ఆమేన్ చెప్పండి. శత్రువులంటే మనం అనుకుంటాం ఏదో యుద్ధాలు చేస్తేనే శత్రువులు, పోరాడితేనే శత్రువులు, సమస్యల్లో ఉంటేనే శత్రువులు అనుకుంటున్నాం. కానీ నెమ్మది లేకపోవడం ఒక శత్రువు, సమాధానం లేకపోవడం ఒక శత్రువు. ఎన్నో విషయాల్లో శత్రు సంబంధమైనటువంటి మార్గాల్లో నలిగిపోయి, శత్రు సంబంధమైన మార్గాల్లో విచారాల చేత కృంగిపోయి, శత్రు సంబంధమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఇక ఎంతకాలం తరమబడతాం శత్రువుల చేత. సమస్యలు తరుముతూనే ఉంటాయి, అనారోగ్యాలు తరుముతూనే ఉంటాయి. శత్రువుల్లాగా నాన్న వాళ్ళు నాకు మేలు చేస్తారనుకుంటే ఏదో రకంగా మనల్ని గుచ్చుతూనే ఉంటారు శత్రువుల్లాగా. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఏదో రకమైన శత్రువు విధించబడిన శిక్ష ఎంతవరకు కుటుంబం మీద, మన మీద ఏలుబడి చేస్తున్నా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. తాను మీకు విధించిన శిక్ష. ఎంతవరకు ఏ శిక్ష మనల్ని నడిపిస్తుంది? ఇంతవరకు ఏ శిక్షలో మనం భారాన్ని భరిస్తున్నాం? ఇంతవరకు ఏ శిక్షలో భయం చేత నలిగిపోతున్నాం? ఇంతవరకు ఏ శిక్షలో కృంగిపోతున్నాం? ఈ రాత్రి ఒకటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి మనసులో. ప్రతిరోజు ఈ మాటను తలంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట మీ నోట పలికి ఆయన సందులో మీరు చేసుకునే ప్రార్థన ద్వారా, అయ్యా ఇదిగో విధించిన శిక్షను కొట్టివేస్తానన్నావు కదా, నా పట్ల, నా కుటుంబం పట్ల కార్యాన్ని చేయవా?
ఇంతవరకు ఏ పితరుల శాపం నా కుటుంబాన్ని ఏళ్తుంది, ఇంతవరకు ఎలాంటి కష్టాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి, ఇంతవరకు నెమ్మది లేకుండా చేసే కార్యాలు నన్ను ఎందుకని ఇలా తల్లడిల్లా చేస్తున్నాయి. ఇదిగో ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపడుతున్నానయ్యా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, నీ వాగ్దానం మీద నేను విశ్వసిస్తున్నానయ్యా. నీవు ఇంతవరకు ఒకవేళ నా మీద ఉన్న శిక్షను కొట్టివేసే దేవుడు కదా, నా శత్రువులను వెళ్ళగొట్టే దేవుడు కదా, నా పట్ల ఈ కార్యాన్ని చేయవని ప్రతిరోజు ఈ వారమంతా మీరు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. వాక్యం అంతా మీకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా ఈ మూల వాక్యం, ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు. కొట్టివేయడమే కాదు, శత్రువులను వెళ్ళగొడుతున్నాడు. తర్వాత ఇంకొక మాట రాయబడింది, ఏమిటి తెలుసా? ఆయన మీ మధ్యలో ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ రోజున ఈ మాటను మీ మనసులో పెట్టుకుని వెళ్ళండి, ఈ వాగ్దానాన్ని. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ప్రతిరోజు మీతోనే ఉంటాడు, ప్రతిరోజు మీ కుటుంబంలో ఉంటాడు, ప్రతిరోజు మీ సమస్యలు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఏ సమస్యలు మీరు నడుస్తున్నావు? నేను ఒంటరిగా ఉన్నానండి, ఈ సమస్య నన్ను ఒంటరివాణి చేసింది, ఈ సమస్య నన్ను కృంగిపోయేలా చేస్తాను అనుకుంటున్నామా? ఆ సమస్యలో ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన మనతో ఉండబట్టే ఈరోజు మనం బ్రతకగలుగుతాం. లేకపోతే మనకు వచ్చిన సమస్యలకి, మనకు వచ్చినటువంటి పరిస్థితులకి, మనకు వచ్చినటువంటి అవమానాలకి, మనకు వచ్చినటువంటి నిందలకు ఏనాడో పరదేశంలో పాటకు వెళ్లాల్సిన వాళ్ళం. కానీ కనికరించిన దేవుడు శిక్షను కొట్టివేస్తున్నాడు, కనికరించిన దేవుడు శత్రువులను వెళ్ళగొడుతున్నాడు, కనికరించిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక మీదట, చదవండి అక్కడ మాట, ఇక మీదట మీకు 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 ఇక మీదట ఏ అపాయము సంభవింపదు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ అపాయమిక సంభవింపదు. ఇంతవరకు అపాయాలే, ఎటు వెళ్దామన్నా అపాయాలే. మార్గాన్ని వెళ్తుంటామా, అక్కడ ఏదో ప్రమాదం జరిగిందనే వార్త. మార్గాన్ని వెళ్తుంటామా, మనం క్రమంగానే వెళ్తాం, ఎవరో మీదకి వచ్చారనేటువంటి వార్త. ఏ అపాయముని దరికి రాకుండా ఇక మీదట, అంటే ఇంతవరకు అపాయాలే, ఇంతవరకు ప్రమాదాలే, ఇంతవరకు ఏదో రకమైన సమస్యలే. కానీ ఇక మీదట, ఈరోజు తారీఖు వేసుకొని ఈ గుర్తుపెట్టుకోండి ఈ వాగ్దానాన్ని, ఇక మీదట మీకు అపాయం సంభవింపకుండా దేవుని కరుణికరం కలిగిన బాహు మీతో ఉండి ఆయన మీ మధ్య నుండి మిమ్మల్ని నడిపించునుగాక. ఇంతగా ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడు? ఆయన మనతో ఉంటే ఏం జరుగుతుంది? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, క్షమించండి 37వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. నేను క్లుప్తంగా 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉంటుంది. ఇది మొదటి మాట. దేవుడు మన మధ్య ఉంటాడు అని మూలవాక్యం చదివాం కదా. దేవుడు మనకు విధించబడిన శిక్షను కొట్టివేశాడు అని మూలవాక్యం చదివాం కదా. ఆయన నా శత్రువులను వెళ్ళగొడుతున్నాడు అని మూలవాక్యంలో చదివాం కదా. ఇంతకీ ఆయన మన మధ్య ఉండేది, మన శత్రువులను వెళ్ళగొట్టేది, మన సమస్యల నుంచి మనల్ని దాటించేది, మనకు విధించబడిన శిక్షను కొట్టివేసేది, శత్రువులను వెళ్ళగొట్టేది, ఆయన మన మధ్యలో ఉండేది, అపాయం సంభవింపకుండా చేసేది దేనికి అంటే, మొట్టమొదటి మాట మీరు వింటున్నారు, ఆయన అంటున్నాడు నేను మిమ్మును అంటే వారిని స్థిరపరుస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మన మధ్య ఉండి ఏం చేస్తాడు అంటే మనల్ని స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ విషయంలో స్థిరపరుస్తాడు? ఎలాంటి విషయంలో స్థిరపరుస్తాడు? ఒక మంచి బంగాళా ఇచ్చేసి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టి స్థిరపరిచేశాను అలా అనడు. ప్రతిరోజు కూడా మనము ఇహపరమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు వారసులమే. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేయనా? అబ్రహాం గారితో దేవుడు 12వ అధ్యాయంలో పిలిచి ప్రయాణం మొదలుపెట్టించాడు. మొదలుపెట్టించిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు మనల్ని ఎక్కడ స్థిరపరచాలో ఆయనకు తెలుసు, ఏ స్థితిలో స్థిరపరచాలో ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని స్థిరపరుస్తా, నేను మిమ్మల్ని స్థిరపరచడానికి నేను దిగి వచ్చా, శిక్షను కొట్టివేస్తా, శత్రువులను వెళ్ళగొడతా, మీ మధ్యలో ఉంటా, మీ మీదకి ఏ అపాయం సంభవింపకుండా నేను మిమ్మల్ని నడిపిస్తా.
ఈ విధంగా ఇన్ని కార్యాలు చేయాలంటే మీరు స్థిరపరచబడాలి, ఆత్మీయతలో స్థిరపరచబడాలి, ప్రార్థనలో స్థిరపరచబడాలి, భక్తిలో స్థిరపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, పోరాటంలో స్థిరపరచబడాలి, నిత్యము కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టడంలో స్థిరపరచబడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు ఆయన రాకడొస్తుందని ఎదురు చూసే గుంపులో స్థిరపరచబడాలి. ఈ విధంగా మనం స్థిరపరచబడితే, ఈ విధంగా మనం స్థిరపరచబడగలిగితే మన ఆత్మీయ జీవితానికి క్షేమం, ప్రతిరోజు దేవునికి మహిమ కలిగే విధంగా మనము జీవించడానికి దేవుడి కృప చూపించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము స్థిరపరచబడాలి. చాలా కార్యాలు ఉన్నాయి చెప్పడానికి. స్థిరపరచబడటం మనకు తెలుసు కదా. పిల్లల్ని చిన్నప్పటి నుంచి చదివేస్తాం, నర్సరీ నుంచి చదివించి తరగతి మారి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివేది దేనికి చెప్పండి? దేనికి? వారి జీవితంలో స్థిరపరచబడడానికి. అలా కాకోకుండా ఏదోలేండి మా పిల్లోడు చదివితే చదివాడు, లేకపోతే లేదులేండి, ఏదో ఒకటి చేసుకుంటాడులేండి అని అనుకొని ఏ తల్లిదండ్రులు వదిలిపెట్టరు. ఆ వ్యక్తి, ఆ బిడ్డ స్థిరపరచబడాలంటే ఇక్కడి నుంచి పయనం కొనసాగించాలి. మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఉన్నతమైన స్థితికి ఎదగడానికి, స్థిరపరచబడడానికి ఆ వ్యక్తి పునాది మీద, చదువు అనే పునాది మీద ఆ తన జీవితాన్ని చదువుతూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఎదిగితే అటు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో స్థిరపరచబడతాడు, తర్వాత పర సంబంధమైన ఆశీర్వాదాల చేత కూడా స్థిరపరచబడతాడు. ఇంతకీ అబ్రహాం గారు ఆ విధంగా ప్రయాణం కొనసాగిస్తూ వెళ్తే, నేను నీకు చూపించే దేశంలో నిన్ను స్థిరపరుస్తా, అక్కడి నిన్ను ఆశీర్వదిస్తా, గొప్ప జనంగా చేస్తా. ఈ మాట వింటాకి మనం చదవటానికి చాలా బాగుంది. కానీ ఆ పైన గుండా వెళ్ళిన వ్యక్తికి అర్థమవుతుంది ఆటుపోట్లు, ఆ పైన గుండా వెళ్ళిన వ్యక్తికి అర్థమవుతుంది ఆ శ్రమలు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడండి. కట్టుకున్న భార్యని ఒక రాజొత్తి తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటే ఏమీ మాట్లాడలేక నోరు మూసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో అప్పుడు ఆయన వాదం పెట్టుకోవాలి. ఏం దేవుడు అయ్యా నువ్వు, ఏం చేసావు, నాకు గొప్ప జనంగా చేస్తానన్నావు, స్థిరపరుస్తాను. ఇదేనా స్థిరపరిచేది? శ్రమలు వచ్చాయి, గర్భఫలం లేదు, 100 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పుడు కూడా దేవుని దూషించినట్లుగా ఎక్కడ కనపడదు. నన్ను స్థిరపరుస్తానన్నావు, ఇదేనా స్థిరపరచడం అని ఎక్కడ మాట్లాడలా. ఇంకా శారం తల్లి కొంచెం తొందరపడిపోయి ఇదిగో మరొక మార్గంలో మన బిడ్డను పొందుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసింది. కానీ దేవుని వాగ్దానం మీద ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు అబ్రహాం గారు. స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఒక దినాన్ని దేవుడు మాట్లాడంటాడు, అబ్రామా ఎందుకని సంకోచిస్తున్నావు, ఎందుకని దిగులుగా ఉన్నావు? ఒకవేళ ఇష్మాయేలే నీ కొడుకు అనుకుంటున్నావా? ఒకవేళ ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరే నీ కొడుకు అనుకుంటు, నీకు యజమానికి అవుతాడు అనుకుంటున్నావా? ఏం కాదు, ఒకసారి ఆ ఇసుక రేణువులు తీసుకో, ఇసుక రేణువులు లెక్కబెట్టు అని అన్నాడు. లెక్క పెడదామని చూసాడు కానీ వల్ల కాల. ఆ ఇసుక రేణువులు ఎంత లెక్క పెడదామని ఎవరి వల్ల అవుతుందండి? రాళ్ళు అనుకో, కొందరు లెక్క పెట్టగలం. ఈ సైజు రాయో కొంచెం పెద్ద రాళ్ళు అయితే లెక్క పెట్టి పక్కన పెట్టుకొని ఇన్ని రాళ్ళు ఇంత గుట్టని చెప్పగలం. ఇసుక రేణువులు ఎలా లెక్కించగలం? ఇసుక రేణువులు లెక్కించలేకపోయాడు. తర్వాత మరొకసారి దేవుడు అంటాడు, అబ్రామా చెప్పండి, ఆకాశ నక్షత్రాలను చూడు, వీలైతే లెక్కబెట్టు, వాటిని లెక్కబెట్టి ఎన్నున్నాయో నాకు చెప్పు అంటే, మీరు కూడా చిన్నప్పుడు లెక్క పెట్టే ఉంటారుగా. నేను కూడా చిన్నప్పుడు పైకి చూసి 1, 2, 3 అని లెక్క పెడతా ఉండేవాడిని. మన వల్ల ఏమవుతుంది, కొంత లెక్క పెడతాం బాగానే, ఈ లోపు మరలా మారిపోతుంది. కనురెప్ప వేసి తీసేలోపే లెక్క పోతుంది. ఆయన అన్నాడు, ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టలేకపోయావు, ఇసుక రేణువులు లెక్క పెట్టలేకపోయావు. అంటే దీనికి అర్థమేంటో తెలుసా? భూ సంబంధమైనటువంటి వాటికి వారసులుగా చేస్తాడు, పర సంబంధమైనటువంటి దీవెనలకు కూడా దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు. ఆమెను చెప్పండి. మనల్ని స్థిరపరిచేది దేంట్లోనో తెలుసా? ఇటు భూ సంబంధమైన దీవెనలు అంటే ఇల్లు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, మన కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, ఆత్మీయతలో భక్తిలో నిలబడేట్లు చేస్తాడు, ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే సమయంలో పర సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా మనల్ని వారసులుగా దేవుడు నిలబెట్టి స్థిరపరచునుగాక. స్థిరపరిచే దేవుడు ఏదో రకంగా నీ బ్రతుకులేని వదిలిపెట్టడు. మనల్ని స్థిరపరిచి మన శత్రువులను వెళ్ళగొట్టి మన మీద ఉన్న శిక్షను కొట్టివేసి మన మధ్యలో నిలిచి ఏ అపాయం సంభవింపకుండా ఆయన మొట్టమొదటిగా మనల్ని స్థిరపరచునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే స్థిరపరిచిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇస్సాకును దేవుడు స్థిరపరిచాడు. బావులు తవ్వుకుంటూ వెళ్తుంటే తవ్వినంతసేపు శత్రువులు అంత దూరాన్ని కూర్చొని చూస్తున్నాడు. తవ్వనేటి రా చూద్దాం, ఎంతసేపు తవ్వుతాడో, నీళ్ళు వచ్చి అందరూ చూద్దాం అనుకుంటున్నారు. జల్లల గల్ల నీటి ఓట పడుతుంది.
పడగానే నీళ్ళు వచ్చినాయి, కొంచెం తాగుదాం అనుకునే లోపే అక్కడి నుంచి శత్రువులు పరిగెత్తుకుంటూ వచ్చి ఇది మాది, ఖాళీ చేయి, ఈ బావి మాది, ఖాళీ చేయి అంటున్నారు. నోరు మెదపకుండా, నోటి మాటతో కూడా వాళ్ళని ఎదిరించకుండా మౌనంగా బయలుదేరి వెళ్ళాడండి ఇస్సాకు. ఒక దినాన మరి చివరి దశలో కూడా ఇలాగే బావి దగ్గరికి వస్తుంటే వాళ్ళతో, శత్రువులతో ఎవరు మాట్లాడారు? దేవుడే శత్రువులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన జీవితంలో అపజయాలు ఎదురవుతున్నాయా? శ్రమలు ఎదురవుతున్నాయా? ఏ పని మొదలుపెట్టినా నష్టం ఎదురవుతుందా? పని మొదలు పెడుతున్నా ఎవరో ఒకడు వచ్చి ఇది నాది పని అని తీసుకుని వెళ్ళిపోతున్నారా? కానీ శత్రువులతో కూడా దేవుడు మాట్లాడి నీ పక్షాన, కుటుంబం పక్షాన జీవము కలిగిన జలలు గల ఓటలు మీ కుటుంబంలో ప్రవహించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రతిరోజు సమృద్ధి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి క్షేమం, ప్రతిరోజు ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆరోగ్యం ఆయన మీ కుటుంబాల్లో మీరు పొందుకొని నడిపించబడేటట్లు ఆయన సహాయం చేసే బాహు మీ కొరకు చాపునుగాక. ఆయన స్థిరపరుస్తాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరు? యాకోబును స్థిరపరిచాడు, యోసేపును స్థిరపరిచాడు. బానిసగా అమ్మివేయబడిన అన్నలే తన మీద కోపపడి చంపుదామని చెప్పి ప్రయత్నాలు చేసిన ఆ యోసేపును కూడా ఎక్కడ ఏ దేశంలో అమ్మివేయబడి చెయ్యని నేరానికి జైల్లోకి వెళ్ళాడో అదే దేశం మీద సింహాసనం మీద కూర్చోగలిగాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఈ వాక్యాలన్నీ చదువుకోవడానికే కాదు, ఈ వాక్యాలను విని సరిపెట్టుకోవడానికి కాదు, మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా ప్రతిరోజు అయ్యా ఇదిగో ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడేట్లుగా నన్ను స్థిరపరచవా. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, భక్తిలో స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు. ఒకవేళ శ్రమల గుండా వెళ్ళామా, ఆ శ్రమలలో కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పి శ్రమలలో నుంచి శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడేటట్లు ఆయన స్థిరపరుస్తూనే ఉంటాడు. స్థిరపరిచే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మనల్ని, మన కుటుంబాలను అంతం వరకు స్థిరపరిచేట్లు కార్యాలు చేయునుగాక. అక్కడ ఇంకొక మాట ఉందో చదవండి, 26వ వచనంలోనే. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుతాడు. ఆమెను చెప్పండి. మొదటిది స్థిరపరుస్తాడు, రెండవది ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఒకరోజు ఉంచుతాడా? ఒక నెల ఉంచుతాడా? ఒక సంవత్సరం ఉంచుతాడా? ఎన్ని రోజులు ఉంచుతాడండి? నిత్యము అంటే మనం జీవించినంత వరకు ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యన ఆయన ఉంచుతాడు. ఆమెను చెప్పండి. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి తెలుసా? ప్రత్యక్షపు గుడారానికి 3 భాగాలు ఉంటాయి. ఒక భాగమేమో ఆవరణం, రెండో భాగమేమో పరిశుద్ధ స్థలం, మూడో భాగం వచ్చేసరికి అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు. మందిరం ఒకటే, కట్టిన కట్టడి ఒకటే, కొలిచిన కొలత ఒకటే, కట్టినటువంటి ఆ గుడారం మీద వేసినటువంటి తోళ్ళు, కప్పిన తోళ్ళు, లోపల పెట్టినటువంటి ఆవరణలో సమకూర్చిన ప్రతీది ఒకటే. కానీ ప్రత్యేకించాడు ఒక్కొక్క గదిని. మన ఇంట్లో అనేక గదులు ఉంటాయి. ఒక గది వంటగది, ఒక గదేమో మాస్టర్ బెడ్రూము, ఒక గదేమో మామూలు బెడ్రూము, ఒకటేమో హాలు, ఒకటేమో డైనింగ్ టేబుల్ పెట్టుకునేది. ఇవన్నీ ఎలా మనం ఏర్పరచుకుంటామో అదే విధంగా ఆయన ప్రత్యేకిస్తూ వచ్చాడు. ఆయన ప్రత్యేకించినటువంటి దానిలో ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, నా పరిశుద్ధ స్థలము నిత్యము మీతో ఉంచుతాను. మనతో నిత్యము పరిశుద్ధ స్థలం ఉంటే ఏమవుతుంది? ఒకసారి లేవియకాండం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. లేవియకాండం 6వ అధ్యాయం 13వ వచనం రాయబడిన మాట చదవండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతుండాలి. ఎన్ని రోజులు మండాలి? నిత్యము బలిపీఠం మీద అగ్ని మండాలి. ఒక పూట మండకపోతే ఏమైద్ది? ఒక పూట బలిపీఠం మీద అగ్ని మండకపోతే ఏమవుతుంది? పిల్లొచ్చి పడుకుంటుంది. ఒక పూట బలిపీఠం మీద సెగ లేకపోయినా, నిప్పులు లేకపోయినా ఏదో ఒక కుక్క పిల్ల వచ్చి పడుకుంటుంది. ఈ రోజున మన ఆత్మీయ జీవితం పరిశుద్ధ స్థలం. నిత్యము ఆయన మనతో ఉండాలంటే మనము నిత్యము మంట కలిగిన వారిగా, అంటే ప్రార్థనా జీవితం కలిగిన వారిగా మనము మార్చబడదుము గాక. మొదటిది ఆయన స్థిరపరుస్తాడు, భక్తిలో స్థిరపరుస్తాడు. ఒకప్పుడు మనకు దేవుడు అంటే తెలియకపోవచ్చు, ఒకప్పుడు ప్రార్థన అంటే తెలియకపోవచ్చు, ఒకప్పుడు మందిరం అంటే తెలియకపోవచ్చు, ఒకప్పుడు ఆరాధన అంటే తెలియకపోవచ్చు, ఒకప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళడమే సిగ్గు అనిపించవచ్చు, ఒక్కొక్కప్పుడు మనకి దేవుడి గురించి తెలియనప్పుడు ఆ దేవుడా ఈ దేవుడు అనుకుని ఉండొచ్చు. కానీ మనలను క్రీస్తు రక్తము ద్వారా కడిగి సన్నిధిలోకి తీసుకొని వచ్చి స్థిరపరిచాడు.
ఆ స్థిరపరిచిన దేవుని సన్నిధిలో మనం ఎలా మారుస్తున్నాడో తెలుసా? పరిశుద్ధ స్థలము నిత్యము మనతో ఉంచి ఆ పరిశుద్ధ స్థలములో బలిపీఠం మీద అగ్ని నిత్యము ఏ విధంగా మండుతుందో అక్కడ రాయబడి ఉంటుంది, అది ఆరిపోకూడదు. ఆమె చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన జీవితం ఆరిపోకూడదు. ఆమె చెప్పండి. ప్రార్థన జీవితం ఆరిపోతే అపవాదొచ్చి కూర్చుంటాడు. ప్రార్థన జీవితం లేకపోతే సమస్యలు అనేటువంటి చీకటి క్రియలు వస్తాయి. ప్రార్థన అనేది లేకపోతే ఎన్నో రకాలుగా మనం చేసే ప్రయత్నాలు కూడా చేయని చూడలేం. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి మూడో మాట మీకు చెప్తాను. ప్రార్థన అనేటువంటి ఆ జీవితం చల్లారిపోతే ఏమవుతుందో తెలుసా? ప్రార్థన జీవితం చల్లారిపోతే అక్కడ వెలుగు ఉండదు. ప్రార్థన జీవితం చల్లారిపోతే అక్కడ మంట ఉండదు. ప్రార్థన జీవితం మండకపోతే అక్కడ ఎంతసేపు వేడి వెచ్చదనం ఉండదు, కానీ బూడిద ఉంటుంది. ఈ రోజున ప్రార్థన జీవితం ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రతిరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనం, భక్తిపరులుగా బ్రతుకుతున్న మనం, ప్రార్థన జీవితం కలిగిన మనం దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నాం? బలిపీఠం వారానికి ఒకసారి మండుతుందా? బలిపీఠం 3 రోజులకు 4 రోజులకు ఒకసారి మండుతుందా? బలిపీఠం నెలకొకసారి మండుతుందా? బలిపీఠం సంవత్సరానికి ఒకసారి మండుతుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన ఇంట్లో ఎంత బలిపీఠం కట్టగలుగుతున్నాం? మన ఇంట్లో ఎంత ఆరని అగ్నిని వేయగలుగుతున్నాం? మన ఇంట్లో ఎంత ప్రార్థన ధూపాన్ని దేవుని కొరకు వేయగలుగుతున్నాం? ఆ బలిపీఠం దగ్గర ప్రారంభమైంది అగ్ని. ఆ బలిపీఠం ఆవరణలో ఉంది. ఆవరణలో ఉన్న బలిపీఠం దగ్గర అగ్ని ప్రారంభమైతే అక్కడ మండి 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 ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద నుంచి నిప్పులను తీసుకుంటాడు. నిప్పులను తీసుకొని ఆ కలశంలో పెట్టుకొని అక్కడ నుంచి ఆ గంగాళం దగ్గర కాళ్ళు పెట్టుకుని మందిరం లోపలికి వస్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఒక పక్కేమో దీపవృక్షం, ఒక ప్రక్కేమో సన్నిధి రొట్టెల బల్ల, ఆ నిబంధన మందసానికి వెళ్ళే ఆ మార్గంలో దారిలోనేమో ధూపవేదిక వస్తాడు. ఒక్కొక్క దానికి ధూపం వేస్తూనే ఉంటాడు. ఆ తీసినటువంటి బలిపీఠ మీద నుంచి తీసినటువంటి నిప్పులను తన దగ్గర ఉన్నటువంటి కలశంలో వేసుకొని అక్కడి నుంచి పరుగును వచ్చి ఒక్కొక్క గదిని ఒక్కొక్క మూలన ధూపం వేస్తూనే ఉన్నాడే. ఆ రోజుల్లో సాంబ్రాణిని వాడేవారు 4 రకాలుగా. ఆ 4 రకాల సాంబ్రాణులు సమపాలలో వాడేవాళ్ళు. నిర్గమకాండలు మీకు కనబడతారా? చదువుకోండి. సమపాలలో ఆ 4 రకాల సాంబ్రాణి ఏ విధంగా వాడారో మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో పరిమళ ధూపం వేయగలిగినటువంటి, పరిమళ సువాసన కలిగినటువంటి, పరిమళ సాక్ష్యం కలిగినటువంటి ప్రార్థన జీవితంగా మన జీవితాన్ని దేవుడు మార్చునుగాక. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని అనుకుంటే మొదట పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఆవరణలో ఉన్న మనం, లోకంలో ఉన్న మనం, పాపంలో ఉన్న మనం, శాపంలో ఉన్న మనం, లోక ఆశలో మునిగిపోయిన మనం భక్తి అనేటువంటి ఆయన సన్నిధిలోకి వచ్చిన తరువాత బలిపీఠం దగ్గర మనల్ని మనం అర్పించుకొని కాల్చుకొని ఆయన సన్నిధిలో బూడిదగా మార్చబడి అగ్ని కణంగా మనం తీర్చిదిద్దబడగలిగితే ఆ పరిశుద్ధ స్థలంలోకి రాగలుగుతాం. ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలం అనగా రేపటి దినాన మేఘాల మీద ఎత్తబడే గుంపులో మనం సిద్ధపడగలిగిన వారికి మార్చబడడానికి మనల్ని మనం పానార్పణంగా పోసుకుని ఆయనకి సమర్పించుకుందుముగాక. చెప్పండి అందరు గట్టిగా ఆమేనని. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏమండి, పరిశుద్ధ స్థలం అంటే మా వల్ల కాదండి, ప్రార్థన జీవితం అంటే మా వల్ల కాదండి, ఏదో తెచ్చుకున్నాం, ఇంతకు సంపాదించుకున్నాం, ముద్ద తింటున్నాం, సరిపెట్టుకుంటున్నాం, చాలండి ఇది అని అనుకుంటే కనుక మనం పొరపాటు పడినట్టే. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన బలిపీఠం మండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంతవరకు ఒకవేళ మంట మండుతుందో లేకపోతే చిన్నగా పొగ వెళ్తుందో అది మీకే అర్థమవుతుంది. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఆయన విధించిన శిక్షను కొట్టివేయాలన్నా, శత్రువులను వెళ్ళగొట్టాలన్నా, మన మధ్యలో ఆయన ఉండాలన్నా, ఆయన ఏ అపాయం రాకుండా మనల్ని సంభవించకుండా, ఏ అపాయం సంభవించకుండా మనం నడిపించబడాలన్నా పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుంటారు. మాట మీరు ఆగి ఆలోచించి గమనించండి. మరొకసారి చదవండి అమ్మా. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని తెలుసుకొనున్నట్లుగా అన్యజనులు తెలుసుకొందురు. ఇక్కడ మీరు ఒక మాట ఆగండి, ఆలోచించండి.
ఆయన మొదటిది స్థిరపరుస్తాడు, రెండోది పరిశుద్ధ స్థలం నిత్యం ఉంచుతాడు, మూడోది మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమె చెప్పండి, ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు? ఆయన మనల్ని ఎందుకు పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు? ఒకసారి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట చదవండి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, నిజమైన వెలుగు ఉండెను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా ఆయన చేస్తున్నాడు. ఆమె చెప్పండి, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసేది దేంతోనో తెలుసా? విలువైనటువంటి ఖరీదైనటువంటి సోపు తీసుకొచ్చి కాదు. ఈ భూమి మీద ఏది విలువైంది ఉంది? మొలతాని మట్ట లేకపోతే ఏంటి అని చెప్పి దాంట్లో తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరచట్లా. దావీదు గారు కోరుకుంటాడు ఏమనంటే, అయ్యా హిస్సోపుతో నన్ను కడగవా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చవా, నన్ను పరిశుద్ధపరచవా. ఎఫ్ఎస్సీ పత్రికలో కనబడుతుంది కదా, వాక్యం అనే ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరచబడతారు. ఈ రోజున ప్రతిరోజు ఈ మాటలు వింటున్న మనం మూడవదిగా పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడేది దేనితో అంటే ఆయన సిలువలో మన కొరకు కార్చిన రక్తము ద్వారా. ఆమె చెప్పండి, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆయన కార్చిన రక్తం ద్వారా ఎందుకు పరిశుద్ధపరచబడుతున్నామంటే, మునుపు దేవునికి దూరస్తులం, మునుపు దేవుని ఎరగని వారం, మునుపు ఆయన రక్తాన్ని తెలియని వారం. కానీ ఆయన రక్తం చేత కడగబడిన తరువాత, ఆయన సొత్తుగా మార్చబడిన తరువాత, ఆయన జనాంగంగా తీర్చిదిద్దబడిన తరువాత మనము పరిశుద్ధులుగా మార్చబడి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ప్రతిరోజు కూడా అయ్యా నీ రక్తం చేత కడగబడ్డాను. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నాం మనం? రక్షణను కలిగి ఉన్నాం, రక్తాన్ని కలిగి ఉన్నాం, దేవుని కృపను కలిగి ఉన్నాం, దేవుని శక్తిని కలిగి ఉన్నాం. ఆ కలిగిన దానిని గట్టిగా పట్టుకొని మనం అడుగులు ముందుకు వేయగలిగేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఇక్కడ మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మోషే మనందరికీ తెలుసు కదా, నిర్గమకాండలో కనబడేటువంటి మోషే నాయకుడు, మనందరికి తెలిసిన వ్యక్తే. ఒకసారి 3వ అధ్యాయంలోకి వెళ్ళండి. 3వ అధ్యాయంలో మీరు వెళ్తే అక్కడ మీకు చరిత్ర అర్థమవుతుంది. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో విద్యాభ్యాసాలు నేర్చుకొని 40 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఫరోకి కుమార్తెకి కుమారుడిగా అని అనిపించుకుంటూ అక్కడ జీవిస్తే 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. దేవుని ప్రజలు ఎంత కష్టపడుతున్నారా? దేవుని ప్రజలు ఇంతగా శ్రమ పడుతున్నారా? నా దేవుని ప్రజల్ని నేను కాపాడాలి అని బాధ్యత కలిగిన వాడు, నా దేవుని ప్రజల్ని నేను ఎలాగైనా రక్షించాలి అని కోరిక కలిగిన వాడు, నా దేవుని ప్రజల్ని ఈ శ్రమలో నుంచి విడిపించాలి అని ఆలోచన కలిగిన వాడు ఏం చేశాడో తెలుసా? ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు. ఇద్దరు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? వెంటనే ఒక అతన్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టేశారు ఐగుప్తీయుడిని. ఎవ్వరు చూడలేదనుకున్నాడు, అటు ఇటు చూశాడు. కానీ చూడాల్సింది ఎటు? దేవుని వైపు చూడాలి. దేవుడే కదా నైలు నదిలో బుట్టలో ఉన్నప్పుడు చూశాడు, దేవుడే కదా చిన్నప్పుడే నదిలో కొట్టుకుపోవాల్సిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని రాణి దగ్గర తీసుకుని వెళ్ళి పెంచేటట్లుగా చేశాడు. దేవుడే కదా తనని రక్షించాడు, దేవుడే కదా తనని కాపాడాడు, దేవుడే కదా తనకు అంత స్థితినిచ్చాడు, దేవుడే కదా అంత హోదాని కల్పించాడు. కానీ చేసే పనప్పుడు దేవుడు చూస్తున్నాడా లేదా అని చూడలా. అయ్యా ఇదిగో వీరిద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళని ఏం చేయమంటావు? నన్ను నాయకుడిగా నిలబెట్టావు, నన్ను అధిపతిగా ఉండమని చెప్పావు, వీళ్ళని కాపాడమని రక్షించమని చెప్పావు, ఏం చేయమంటావు అని అడగాలి. కానీ ఏమీ అడగకుండా వెంటనే ఐగుప్తుడిని కొట్టి చంపేశాడు. చంపేసి అక్కడ ఇసుకలో బాధేసేస్తే అయిపోయింది చరిత్ర. ఎవరు చూడలేదు అనుకున్నాడు, చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. మరలా తర్వాత ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నప్పుడు వచ్చి అయ్యా మనం సహోదరులు ఎందుకు కొట్టుకుంటున్నారు, కొట్టుకోవద్దని చెప్తా ఉన్నట్టు అన్నాడంట ఒక వ్యక్తి. మొన్నటి దినాన ఐగుప్తుడిని చంపి ఇసుకలో బాధ పెట్టినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావా? ఆ మాట అనగానే భయపడిపోయాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉన్న వ్యక్తి ఒక్క మాటకి భయపడిపోయి పారిపోయాడు.
పారిపోయి మిథ్యాను అరణ్యంలో మందని మేపుకుంటూ ఇత్రో అనేటువంటి యాజకుడి కుమార్తెను పెళ్లి చేసుకుని అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అక్కడ ఉంటూ 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 ఉండగానే దేవుడు ఒక దినాన రోజు తను తిరిగే పర్వతమే, రోజు తను తిరిగే కొండే, రోజు మేపుకునే గొర్రెలే, రోజు వెళ్తున్నటువంటి ప్రాంతమే, ఒక దినానికి రోజుకి ఒక వేరే వ్యత్యాసం కనబడింది. కనబడటంతోనే ఏంటిది, పొద మండుతుంది, పొద ఎక్కడి నుంచి మండుతుంది, అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. సర్లే ఎక్కడో రాయి కొట్టుకుని ఏదైనా మంట వచ్చిందేమో, పొద మండుతుందిలే అని అనుకున్నాడు. ఇంతలో పొద మండుతుంది కానీ పొద కాలిపోట్ల. అప్పుడు అనుకున్నాడంట, ఏంటి వింత చూద్దాం అనుకున్నాడు. మోషే అక్కడ రాయబడి ఉంది, ఈ వింత ఏంటో చూద్దాం అని అనుకుని ముందుకు వెళ్తుండగా ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిరా. ఆ మాట విన్నాడండి, లోబడిపోయాడు. చెప్పులు విడిచాడు, ఎదరికి వెళ్ళి తల ఉంచుకొని అయ్యా అని వంగి ఆయన సన్నిధిలో ఆయన చెప్పే మాట వింటున్నాడు. ఈ రోజున మనం పరిశుద్ధ స్థలములో ఎలా జీవించగలుగుతున్నాం? పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వారం, పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన వారం, మేఘాలం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న వారం, వాక్యాన్ని వింటున్న వారం, వాక్యాన్ని చదువుతున్న వారం, ప్రార్థన చేస్తున్న వారం, దేవుని మాటకి ఎంతగా లోపడగలుగుతున్నాం? పరిశుద్ధ స్థలముగా పరిశుద్ధ రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారిగా మనం బ్రతుకుతున్నామా? ఏదోలేండి ఆదివారం పాటు మందిరానికి వెళ్ళి కనబడుతున్నాం చాలు, ఏదోలేండి మా కష్టపడిన తీసుకుని వెళ్ళి కానుక వేస్తున్నాం చాలు, ఏదోలేండి మా అవసరాలు తీరుతున్నాయి చాలు, ఏదోలేండి మా కష్టాలు తీరినాయి చాలు అని అనుకొని సరిపెట్టుకుంటున్నామా? ఇహలోకమైనటువంటి వాటి కోసం మనం పరుగులు తీనక్కర్లేదు, కానీ ఆయన భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు. ఈ లోకంలో మీరు గమనించండి, దేవుని నమ్మని వారు ఎంతమంది బ్రతుకుతున్నారు? దేవుని నమ్మని వారు ఎంతగా హోదాలో ఉంటున్నారు? దేవుని నమ్మని వారు ఎన్ని విధాలుగా అన్ని స్థితిగతుల్లో ఉన్నవారుగా ఉంటున్నారు? వారిని పోషిస్తున్నాడే. కానీ ఎన్నోసార్లు మనము లోకాన్ని, లోక ఆశలను చూసి ఏమైద్దిలేండి, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా వెళ్తే ఏమవుతుంది, ఇలా మాట్లాడితే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుందని మనల్ని మనం సరి చేసుకొని దేవునిలోనే మనను పక్కకు తొలిగే వారిగా మనం భక్తి జీవితం మార్చుకుంటున్నాం. ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా. ఆయన అంటున్నాడు, స్థిరపరుస్తాను, పరిశుద్ధ స్థల నిత్యం మీ మధ్య ఉంచుతాను. మూడోది అంటున్నాడు, మిమ్మల్నే నేను పరిశుద్ధపరుస్తాను. ఆమెను చెప్పండి. ఈ విధంగా ఈ మూడు కార్యాలు మన పట్ల జరిగితే మన శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు, మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేస్తాడు, మన మధ్యన ఆయన ఉంటాడు, ఏ అపాయం సంభవింపకుండా మనల్ని కాపాడుతాడు. ఈ 4 కార్యాలు మన పట్ల జరగాలంటే ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని స్థిరపరిచి ఆ స్థిరత్వానికి అప్పగించుకోవాలి. స్థిరపరిచేటప్పుడు కష్టాలు వస్తాయి, దేవుడు స్థిరపరిచేటప్పుడు శ్రమలు వస్తాయి, దేవుడు స్థిరపరిచేటప్పుడు నష్టం వస్తుంది, దేవుడు స్థిరపరిచేటప్పుడు ఒకవేళ బలహీనత రావచ్చు, దేవుడు స్థిరపరిచేటప్పుడు ప్రతి స్థలములో యోబుని దేవుడు స్థిరపరచాలనుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చాయి, అన్నీ పోయిన ఒక్కరోజే. కట్టుకున్న భార్య చెంటది, ఇంకా దేవుడు అంటే వెంటయ్యా, దేవుని దూషించి చావు అని నోటితో అన్న ఆ భార్యే మరలా తర్వాత 10 మంది పిల్లల్ని కనిపెట్టింది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు దేవుడిని స్థిరపరిచేటువంటి ఆలోచనలో అప్పగించుకోలేక, దేవుని వైపు చూడలేక, ఈ శ్రమలు నేను తట్టుకోలేను బాబు అనుకొని పారిపోయాం. దేవుడు చూపించేటువంటి స్థిరపరిచేటువంటి ఆ పరిస్థితిలో నుంచి ఎన్నిసార్లు వైదొలిగిపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, ఆయన మనల్ని స్థిరపరచాలని. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ స్థలాన్ని నిత్యము మనతో ఉంచాలని. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు, మనల్ని పరిశుద్ధపరచాలని. ఆయన పరిశుద్ధపరిచేటువంటి ఆ ప్రక్రియకు మనం అప్పగించుకోగలిగితే మన జీవితాల్లో మూలవాక్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన అంటున్నాడు, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు, ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టాడు, ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీకు ఏ అపాయం సంభవింపకుండా మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత అయినా, ఇంతకాలం ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా, ఆయన మన మధ్య ఉన్నాడు అని గ్రహిస్తున్నామా? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒకే ఒక్క మాట, శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. బంగారం ముద్దలాగా ఉంటే ఏ రకం ఉపయోగం ఉండదు, అది కరగాలి. కరిగిన తర్వాత వంచుతాడు, ఏ వస్తువు కావాలో ఆ వస్తువుకు మారుస్తాడు. ఈ రోజున అదేవిధంగా మనల్ని దేవుడు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి మేలిమి బంగారముగా, ముత్యముగా మనల్ని సిద్ధపరిచి ఆయన కొరకు ఉపయోగకరమైన పాత్రగా దేవుడు వాడుకోవాలి. మొదటిది ఆయన పరిశుద్ధపరుస్తాడు, రెండవదిగా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము మన మధ్య ఉంచుతాడు, మూడవది ఆయన మనల్ని
పరిశుద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు, పరిశుద్ధ స్థలం నిత్యం ఉంచుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈ 3 విషయాలు మన జీవితాల్లో ప్రతిరోజు దేవుడు జరిగించునుగాక. స్థిరపరచాలి, ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ స్థలాన్ని నిత్యము ఉంచాలి, ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ఆయన, ఒక్కరోజు కాదు, నిత్యం ఆయన మన పరిశుద్ధపరుస్తూనే ఉండాలి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకరోజు స్నానం చేస్తే సరిపోద్దా? సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోద్దా? రోజు చేయాలా? చెప్పండి, రోజు చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా మనము దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడుదుము గాక. ఆ పరిశుద్ధపరచబడమే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ అనే వరాల్ని పొందుకొని, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందుము గాక. బైబిల్ తెరిచే ఉంటే మూలవాక్యం ఒకసారి చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే 3 విషయాలు మన జీవితంలో జరగాలి. ఏ విషయాలు జరగాలి? మొదటిది స్థిరపరచబడాలి, అందరు చెప్పండి. రెండవది పరిశుద్ధ స్థలము దేవుడు నిత్యము మన మధ్య ఉంచాలి, చెప్పండి. పరిశుద్ధ స్థలము నిత్యము మన మధ్య ఉంచాలి. మూడోది మనమే పరిశుద్ధపరచబడాలి. ఆ విధమైన కార్యాలు దేవుడు మన ఎడల, మన కుటుంబాల ఎడల దేవుడు జరిగించునుగాక. అందరూ ఒక క్షణం లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక క్షణం లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారమే చేసుకుని అని సందులో మనం సెలవు తీసుకుందాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సందులో ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను పరిశుద్ధపరచవా, నన్ను కడగవా, నన్ను ఈ రూపంలో మార్చవా అంటే ఒక్క క్షణం ఎవరికి వారే. ఈ దినాన్ని ఆయన మాట్లాడిన ప్రతి మాట, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొడుతున్నాడు, ఆయన మీ మధ్యలో ఉంటున్నాడు, ఆయన ఏ అపాయము మీకు సంభవింపకుండా కాపాడుతున్నాడు. ఇన్ని చేసే ఈ వాగ్దానంలో ఉన్నటువంటి కార్యాలు మనము మన బిడ్డలు పొందుకొని అనుభవించి నడిపించబడాలంటే మనము స్థిరపరచబడాలి. నేను వారిని స్థిరపరుస్తాను అంటున్నాడు. నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము వారి మధ్య ఉంచుతానంటున్నాడు. నేనే వారిని పరిశుద్ధపరుస్తానంటున్నాడు. ఆ పరిశుద్ధపరిచే దేవుడు, పరిశుద్ధ స్థలాన్ని నిత్యం ఉంచే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు ఎన్ని విధాలుగా మనల్ని స్థిరపరచాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎన్ని విధాలుగా మనం స్థిరపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. అయ్యా, నేను స్థిరపరచబడాలి, నేను నీ పరిశుద్ధ స్థలం నిత్యము నా మధ్య ఉండాలి, నేను నిత్యము పరిశుద్ధపరచబడాలి. ఆ విధమైన కార్యాలు చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. మరొకసారి నాయన, ఈ రాత్రిగల సమయంలో ఈ విధంగా మేమందరం నీ సన్నిధానంలో కూడుకుని ఉండగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడని, శత్రువులను వెళ్ళగొడుతున్నాడని, ఆయన మీ మధ్యన ఉంటున్నాడని, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదని వాగ్దానం ద్వారా మీరు మాట్లాడిన మాటలోంచి నాయన, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే నేను వారిని స్థిరపరుస్తాను అని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము నేను ఉంచుతానని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఇదిగో నా తండ్రి, నేను వారిని పరిశుద్ధపరుస్తానని ప్రతి దినము కూడా మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తానని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచబడినట్లుగా, విత్తబడిన ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనాలుగా మార్చబడి ప్రతి వాని హృదయాలలో నీరుగట్టి ఫలభరితంగా మార్చబడినట్లుగా కృప దయచేయండి. అటు కార్యాలు మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్యతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు వచ్చినా యేసు నామములో వారి నోటి నిండా నవ్వు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి సమస్య దూరపరచబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం.
నీ రక్తాన్ని ప్రోక్షింపజేసి బిడ్డలను బలపరిచి నీ కృపలో స్థిరపరిచి వారసులుగా మీరు మార్చండి. కార్యాలు చేసి మీ నామని మహిమ తెచ్చుకొని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలకు కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.